రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ కు పెద్ద షాక్ తగిలిందని చెప్పాలి. ఎందుకంటే ఈ నెల 19న అతని మ్యూజిక్ కాన్సర్ట్ జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో పర్మిషన్ ఇవ్వము అని కూడా ఒక సమాచారం అందుతుంది. అయితే భద్రతా సిబ్బందికి అంటే భద్రతా కారణాల కారణంగా దేవిశ్రీ ప్రసాద్ కాన్సర్ట్కి పర్మిషన్ లభించలేదు. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అయితే ఈ నెల 19న విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్కి సంబంధించిన ఒక మ్యూజిక్ కాన్సర్ట్ జరగబోతుంది. దీనికి సంబంధించి ఆన్లైన్లో కూడా పెద్ద మొత్తంలో టికెట్ల అమ్మకం కూడా జరిగింది. బట్ రీసెంట్గా విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్లో ఒక కుర్రాడు చనిపోయాడు. అయితే భద్రతా కారణాల వల్ల అనుమతి ఇవ్వము అని చెప్పి విశాఖ అధికారులు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రైట్ రాజు, డిఎస్పీ కాన్సర్ట్కి ఇప్పటికే టికెట్లు సేల్ అయ్యాయి అండ్ చాలా వరకు కూడా ఏవైతే పనులు ఉన్నాయో అవి కూడా జరిగాయి. బట్ ఈ నేపథ్యంలో ఇలా కాన్సర్ట్ని క్యాన్సిల్ చేయడం దీనికి సంబంధించి డిఎస్పీ ఏమైనా స్పందించారా? వీళ్ళు అంటే షో చూడడానికి వచ్చేటటువంటి అభిమానులకి అమ్ముడు చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో కూడా ఈ దేవిశ్రీకి సంబంధించినటువంటి కాన్సర్ట్ సక్సెస్ఫుల్గా నడిచింది. ఇది 4వసారి డేట్లు మారుతూ మార్చి 29న కూడా జరగాల్సినటువంటిది మార్చి 29 నుంచి ఇప్పుడు ఏప్రిల్ 19కి అయితే వాయిదా పడింది. ఇప్పుడు ఈ విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో ఉన్నటువంటి వాటర్ వరల్డ్లో బాలుడు మృతి చెందినటువంటి ఘటన సీరియస్గా తీసుకున్న సిపి అసలు అక్కడ దీనికి సంబంధించి మెయింటైన్ చేస్తున్నటువంటి నిర్వాహకులు ఏ విధమైనటువంటి భద్రతా కారణాలు పాటించట్లేదు, ఎక్కడ సీసీ కెమెరాల పర్యవేక్షణ లేదు, సిబ్బంది అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు. ఈ కారణాలతో నేను రిజెక్ట్ చేస్తున్నానని మొత్తం ఈ కాన్సెప్ట్కి సంబంధించి ప్రస్తుతం అయితే నా నిర్వాహకులకి సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిర్వాహకులు కూడా ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచగా మరొకసారి పర్మిషన్కి అప్లై చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రైవేట్ సెక్యూరిటీతో పాటుగా అటు పోలీస్ సెక్యూరిటీని కూడా మేము అడుగుతున్నాము. ఖచ్చితంగా ఇది నిర్వాహకుల టికెట్లు అమ్మాం కావని చెప్తున్నారు. అయితే పెద్ద గ్రౌండ్లో కూడా లక్షల సంఖ్యలో జనాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది భద్రతా కారణాల దృష్ట్యా సిపి దీన్ని అయితే నిరాకరించినట్లుగా తెలుస్తోంది. రాధిక. రైట్, విశాఖపట్నంలో ఈ నెల 19న దేవిశ్రీ ప్రసాద్కి సంబంధించి ఒక మ్యూజిక్ కాన్సర్ట్ జరగబోతుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కాన్సర్ట్ అంటేనే చాలామంది అభిమానులు వస్తారు. అండ్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ నేపథ్యంలో ఈ నెల 19న దేవిశ్రీ ప్రసాద్ కండక్ట్ చేయబోయే ఏదైతే మ్యూజిక్ కాన్సర్ట్ ఉందో అది విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో ఈ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఆన్లైన్లో చాలా వరకు టికెట్స్ కూడా సేల్ అయ్యాయి. అండ్ ఆల్సో దీనికి సంబంధించి ఏవైతే పనులు ఉన్నాయో కూడా ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ దాన్ని ఆ పనుల మీకు సంబంధించి ఆయన కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ రీసెంట్గా విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్లో ఒక చిన్న పిల్లాడు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే భద్రతా కారణాలతో అనుమతి ఇవ్వము అని చెప్పి దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే సమాచారం అందించారు. ఈ నెల 19న విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో దేవిశ్రీ ప్రసాద్కి సంబంధించిన కాన్సర్ట్కు ప్లాన్ వేశారు. బట్ అనుకోకుండా దానికి పర్మిషన్ లభించలేదు. అయితే కొన్ని భద్రతా కారణాలతోనే పర్మిషన్ ఇవ్వము అని కూడా అధికారులు ఇప్పటికే చెప్పారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రైట్ రాజు, 19న ఈ కాన్సర్ట్ జరిగే అవకాశం ఉన్నది అని తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అధికారులు దీనికి పర్మిషన్ నిరాకరించారు. దీనికి సంబంధించి దేవిశ్రీ ప్రసాద్ ఏమైనా స్పందించారా? అండ్ దీనికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? వరుసగా అనేక ప్లేసెస్లో దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజికల్ కాన్సర్ట్ని నిర్వహిస్తూ వస్తున్నారు. నిర్వాహకులు కూడా వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో కూడా చూసాం మనం హైదరాబాద్లో దేవిశ్రీకి సంబంధించినటువంటి కాన్సర్ట్ కూడా గ్రాండ్ సక్సెస్ అయినటువంటిది మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే విశాఖలో కూడా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ కాన్సర్ట్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి ముందస్తు నుంచే ప్లాన్ చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నెల 19 అంటే ఇంకా మరొక 3 రోజుల్లో ఈ కాన్సర్ట్ జరగాల్సినటువంటిది అయితే ఉంది. ఇప్పుడు పోలీసులు అయితే అనుమతి నిరాకరించారు. ఇది ఒకసారి కాదు, గతంలో కూడా వరుసగా 3 సార్లు పోలీసులు అనుమతులు నిరాకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. చివరిసారిగా మార్చి 29న దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించాల్సి ఉంది. అప్పుడు కూడా పోలీసులు భద్రతా కారణాల వల్ల దాన్ని పోలీసులు అనుమతులు నిరాకరించారు. ఇప్పుడు ఈ నెల 19వ తేదీన అంటే ఇంకా 3 రోజుల తర్వాత 3 రోజులకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు భద్రతా కారణాల వల్ల
అనుమతి ఇవ్వలేకపోతున్నామని నిర్వాహకులకు సమాచారం అందించడంతో ఇప్పుడు నిర్వాహకులు నివ్వెరపోయారు. అసలు ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితి ఉంది. లక్షల సంఖ్యలో ఇప్పటికే టికెట్లు కూడా అమ్మామని ఆ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు మాత్రం ముఖ్యంగా విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్కు సంబంధించి గడిచినటువంటి వారం రోజుల క్రితం వాటర్ వాల్లో ఒక 7 ఏళ్ల బాలుడు పడి వాటర్ వాల్లో నీటిలో పడి మృతి చెందినటువంటి సంఘటన అయితే ఉంది. అక్కడ సీసీ కెమెరాల పర్యవేక్షణ కానీ అదేవిధంగా భద్రతా సిబ్బంది అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పర్యవేక్షణ కానీ ఏమీ లేదు. భద్రతా కారణాల లోటుపాట్లు చాలా కనిపిస్తున్నాయి. ఈ కారణాల వల్ల మేము ఈ డిఎస్పీ మ్యూజికల్ కాన్సర్ట్కి అనుమతి ఇవ్వలేకపోతున్నామని పోలీసులు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో ఉన్నటువంటి వాటర్ వరల్డ్లో బాలుడు చనిపోయిన తర్వాత స్వయాన సిపినే మొత్తం ఆ స్పోర్ట్స్ క్లబ్తో పాటుగా వాటర్ వరల్డ్ కాశీ విశ్వనాథ అండర్లో నడుస్తున్నటువంటి ఈ విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ మొత్తాన్ని ఒకసారి పరిశీలించి ఇక్కడ భద్రతాపరమైనటువంటి ఎన్నో లోపాలను గుర్తించడం అయితే జరిగింది. సీసీ కెమెరాలు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి పర్యవేక్షణ లేదు. సిబ్బంది అలసత్వం ఉంది. వీటన్నింటిని కుక్కలు కూడా ఎక్కువగా తిరుగుతున్నాయి. సిపి ఐడెంటిఫై చేసిన దాంట్లో ఎంతోమంది చిన్నపిల్లలు వస్తుంటారు, వాకింగ్ చేయడానికి వస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా వీధి కుక్కలు అనేకం ఇక్కడ ఉన్నాయి. ఇంత భద్రతా లోపాలు ఉన్నటువంటి దానికి అనుమతులు ఇవ్వలేము అనేది సిపి చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా చూస్తే శంకపత్ర బాగ్జీ బాలుడు చనిపోయిన తర్వాత ఏవైతే విషయాలను ఐడెంటిఫై చేశారో ఇప్పుడు డిఎస్పీ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు కూడా వాటినే తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్కి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో భద్రతా విషయంలో చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయనేది తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో టికెట్లు అమ్మే నిర్వాహకులు చెప్పినా కూడా అంతమంది జనం వస్తారు కాబట్టి పర్మిషన్ ఇవ్వలేకపోతున్నాం. దీనివల్ల ట్రాఫిక్కు ఇబ్బంది ఏర్పడుతుంది. ట్రాఫిక్తో పాటుగా వచ్చినటువంటి పబ్లిక్ క్రౌడ్ ఎక్కువగా పెరిగితే తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది. దీనికి పోలీసుల వైపు నుంచి కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ సెక్యూరిటీ ఇవ్వలేనటువంటిది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి తోడు అటు విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో కూడా ఏ విధమైనటువంటి సీసీ కెమెరాల పర్యవేక్షణ లేదు. అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ భద్రత కూడా లేదు. అందుకనే మేము ప్రస్తుతానికి గతంలో ఉన్నటువంటి ఈ బాలుడు చనిపోయినటువంటి కేసు విచారణ కూడా ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఏ విధమైనటువంటి అనుమతులు ఇవ్వలేమని నిర్వాహకులకైతే తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ నిర్వాహకులు ఏం చేయాలో దిక్కుతోచట్లేదు. ఒక పక్కన టికెట్స్ అన్ని కూడా సేల్ చేశారు. ఇప్పటికే 3 సార్లు ఇది వాయిదా పడుతూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 4వ కూడా వాయిదా పడినటువంటి నేపథ్యంలో పోలీసులు అనుమతి లేకుండా ఇప్పుడు 5వసారి దేవిశ్రీ ప్రసాద్ సమయం ఇస్తాడా లేదనేది కూడా ఇక్కడ అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటివరకు దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈ పోలీసుల అనుమతి నిరాకరణ మీద ఏ విధంగానూ స్పందించలేదు. కాకపోతే దేవిశ్రీ ప్రసాద్ చాలా వీడియోస్ చేసి నేను వైజాగ్ వస్తున్నాను, వైజాగ్లో మ్యూజికల్ కాన్సర్ట్ నేను పాల్గొంటున్నాను, మీరందరూ కూడా రావాలని జోరుగా ప్రచారం అయితే చేస్తున్నారు. ప్రచారం చేస్తున్నటువంటి దేవిశ్రీ ప్రసాద్కి ఇప్పుడు ఇది ఒక చేదు వార్తగానే చెప్పాలి. గడిచినటువంటి 3 సార్లు కూడా దేవిశ్రీ ప్రసాద్ కాన్సర్ట్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకునే సమయంలోనే పోలీసులు అనుమతులు నిరాకరిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత నెల 29వ తేదీన ఈ మ్యూజికల్ కాన్సర్ట్కి సంబంధించి వాయిదా పడింది. ఈ నెల 19 దాదాపుగా మరొక 20 రోజుల వ్యవధిలోనే ఈ కాన్సర్ట్ ఏర్పాటు చేసి నిర్వహించడానికి నిర్వాహకులంతా కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలోనే ఈరోజు పోలీసులు అయితే నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. భద్రతా కారణాల వల్ల మేము పోలీస్ సెక్యూరిటీ ఇవ్వలేము, పైగా అనుమతులు కూడా ఇవ్వలేము. విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ అంతా కరెక్ట్గా భద్రతాపరమైనటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ కాన్సర్ట్కి సంబంధించి మేము అనుమతులు ఇవ్వలేమని పోలీసులు అయితే నిర్వాహకులకి తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 19వ తేదీన జరగాల్సినటువంటి డిఎస్పీ మ్యూజికల్ కాన్సర్ట్ అనేది వాయిదా పడినట్లే కనిపిస్తుంది. పోలీసులు మళ్ళీ అప్పీల్ అయితే చేస్తూ ఉన్నారు. పోలీసులకి ఇప్పటికే లక్షల సంఖ్యలో టికెట్లు అయితే అమ్ముడైపోయాయి. అనేక మంది డిఎస్పీ మ్యూజికల్ కాన్సర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఎట్లాంటి సమాధానం చెప్పాలో తెలియట్లేదు. ఇప్పటికే దాదాపుగా 4 కాన్సర్ట్లుగా అయితే టికెట్లకు సంబంధించి ఇప్పటికే చాలా మంది ఆ టికెట్లను కొనుగోలు చేశారు. అయితే వాటికి సంబంధించి రిటర్న్ వాళ్ళకు మళ్ళీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారా? దీనికి సంబంధించి దేవిశ్రీ ప్రసాద్ తరపున వాళ్ళ టీం వాళ్ళు ఏమైనా స్పందించారా? దేవిశ్రీ ప్రసాద్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ నిర్వాహకులు కానీ ఇప్పటివరకు ఏ విధమైనటువంటి స్పందన లేదు. ఎందుకంటే ఉదయాన్నే పోలీసులు అటు నిర్వాహకులకి ఒక సమాచారం అయితే అందించినటువంటి పరిస్థితి ఉంది. నిర్వాహకులకి పోలీసులు సమాచారం ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి మొట్టమొదటి ఇబ్బంది మొత్తం టికెట్లు అయితే ఎన్నో అమ్మకాలు చేశాం కాబట్టి వాళ్ళందరికీ ఏ విధంగా రిఫండ్ చేయాలి, లేదా అదే టికెట్ మీద మళ్ళీ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించినప్పుడు అనుమతి ఇస్తామని చెప్పడానికి దేవిశ్రీ ప్రసాద్ డేట్లు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఒకవేళ డేట్స్ ఇస్తే అది ఎన్ని నెలల టైం పడుతుందో తెలియదు. అప్పటి వరకు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏం చేయాలి? ఇప్పటికే ఒక్కొక్క టికెట్ను 100 రూపాయలు పెట్టి కొనుగోలు చేసినటువంటి అభిమానులు
అభిమానులందరూ కూడా అన్ని రోజులు ఎదురు చూస్తారనే సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎందుకంటే ఇవన్నీ ఆన్లైన్లో టికెట్లు పర్చేస్ చేసినా కూడా అవన్నీ రిటర్న్ చేయడం అనేది కూడా కొంత కష్టంగా మారుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు అటు దేవిశ్రీ ప్రసాద్కి సంబంధించినటువంటి టీం కానీ అదేవిధంగా నిర్వాహకుల వైపు నుంచి కానీ ఏ విధమైనటువంటి స్పందన ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అయితే నిర్వాహకులు మరొకసారి పోలీస్ కమిషనర్ కలిసి సెక్యూరిటీ విషయంలో ప్రైవేట్ సెక్యూరిటీనైనా ఏర్పాటు చేసుకుని కొంత ఇబ్బందులు కలగకుండా నిర్వహిస్తామని అడిగే అవకాశం అయితే ఉంది. ఆ కోణంలో మరొకసారి విశాఖ సిపి శంకరపతి బాగ్జీ దీని మీద ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా లేదనే చూడాలి. అయితే ఇంకా మరొక 3 రోజులు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ కాన్సర్ట్ జరగడానికి సమయం ఉంది కాబట్టి ఈలోపు పోలీసులు ఏమైనా నిర్ణయం తీసుకుని కాన్సర్ట్ జరిగే అవకాశం ఉందా లేదా చూడాలి. అయితే ఈ రోజు సాయంత్రానికి దీని మీద ఒక క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఖచ్చితంగా దేవిశ్రీ ప్రసాద్ కాన్సర్ట్ విశాఖలో వాయిదా పడినట్లే పోలీసులు అనుమతులు నిరాకరించినటువంటి నేపథ్యంలో ఇది జరగదనేది ఒక కన్క్లూజన్కి అయితే ఇప్పటికీ అభిమానులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి దీని మీద దేవిశ్రీ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, ఆయనకి సంబంధించిన నిర్వాహకులు మరి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు. అయితే ఏప్రిల్ 19న దేవిశ్రీ ప్రసాద్కి సంబంధించి ఒక మ్యూజికల్ కాన్సర్ట్ జరగబోతుంది. దీనికి సంబంధించి చాలాసార్లు సోషల్ మీడియాలో దేవిశ్రీ ప్రసాద్ నేను విశాఖపట్నం వస్తున్నాను, మీరు అందరూ కూడా రావాలి అని చెప్పి కూడా ఆయన పోస్ట్ కూడా చేశారు. అయితే ఇదే నేపథ్యంలో విశాఖపట్నానికి సంబంధించి ఏదైతే వాళ్ళు ఆ ప్లే గ్రౌండ్లో ఆ కాన్సర్ట్ నిర్వహిస్తున్నారో దానికి సంబంధించి పర్మిషన్స్ని క్యాన్సిల్ చేశారు అధికారులు. రీసెంట్గా ఒక బాలుడు అక్కడున్న వాటర్ వరల్డ్లో కూడా ఒక 7 సంవత్సరాల కుర్రాడు కూడా చనిపోవడం జరిగింది. సో దాని కారణంగా అదేవిధంగా భద్రతా కారణంగా కూడా పర్మిషన్స్ ఇవ్వము అని కూడా ఇప్పటికే అక్కడ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో అటు దేవిశ్రీ ప్రసాద్ కానీ లేదా వాళ్ళ టీం తరపు నుంచి కానీ ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు.